హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవి టీవీ. ఈరోజు నేను తీయదలుచుకున్న వీడియో ఉద్దేశం ఏంటంటే, వ్యవసాయ రంగం రాబోయే రోజుల్లో కార్పొరేట్ పరం అయితే ప్రజల పరిస్థితులు, రైతుల పరిస్థితులు ఎలా ఉంటాయన్న దాని గురించి నేను వివరించదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయ రంగంలో చిన్న సన్నకారు రైతులు వ్యవసాయం చేస్తుంటేనే మార్కెట్లో ధరలు అందుబాటులో ఉంటున్నాయి. సామాన్య ప్రజలందరికీ జీవనోపాధి కలుగుతుంది. చిన్న చిన్న వ్యాపారస్తులకి వ్యాపారం జరుగుతుంది. రకరకాలుగా దేశంలో ఉన్న ప్రజలందరికీ లబ్ధి చేకూరుతుంది. కానీ దీని గనక ఒక్కసారి కార్పొరేట్ కబంధ హస్తాల్లో గనక వెళ్ళిపోతే వ్యవసాయ రంగంతో పాటు వ్యాపారస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్క రంగం అతలాకుతలం అయిపోయి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు, తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అది ఏ విధంగా అన్నది మీకు నేను ఈ వీడియోలో వివరిస్తాను. ఇప్పుడు చిన్న చిన్న కౌలుదారులు ఉన్నప్పుడు చిన్న కౌలుదారులు యాంత్రీకరణ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు. ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా పనిచేసుకోవటం, తర్వాత కూలీల్ని ఉపాధి కల్పించడం, రకరకాల పంటలు వేయటం మూలాన ఈ రోజున చాలామందికి జీవనోపాధి కలుగుతుంది. అలానే వ్యాపారం వీళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే ఉండటం మూలన అప్పులు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, గ్రామాల్లో ఉన్నటువంటి షాపుల దగ్గర నుంచి అప్పులు తీసుకుంటూ వాళ్ళకి వ్యాపారంతో పాటు వీళ్ళ అవసరాలు కూడా తీర్చుకుంటూ అన్ని రకాలుగా వ్యవసాయం నడుస్తూ ఉంటుంది. అలానే వీళ్ళ దగ్గరికి పంట చేతికి వచ్చిన తర్వాత ఈ పంటని అమ్ముకునేటప్పుడు కూడా రైతులకు అందుబాటులో, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒక 100-200 వీళ్ళకి తక్కువ వచ్చినా సరే, నష్టపడ్డా సరే వీరు అమ్ముకుంటూ ప్రజలందరికీ అందుబాటులో రేట్లు ఉండే విధంగా ప్రయత్నాలు జరుగుతాయి. అదే ఒక్కసారి కార్పొరేట్ కబంధ హస్తాల్లోకి చేరితే ఏ విధంగా ఉంటుంది అన్నది మీకు వివరిస్తాను. ఒకసారి ప్రతి ఒక్కరు గమనించండి. కార్పొరేట్ కబంధ హస్తాల్లోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, చిన్న చిన్న కమతాలనే ఉండవు. 100 ఎకరాలు వాళ్ళు మన రైతుల దగ్గర నుంచే భూమి లీజుకు తీసుకొని దానిలోనే మనం కూలీలుగా మనల్ని నియమించుకుంటాడు. ఇది మొట్టమొదటిగా జరిగే పని. రైతుగా ఉన్నటువంటి వ్యక్తి కూలీగా మారిపోతాడు. ఇక్కడే స్టార్ట్ అవుతుంది ప్రజల యొక్క నాశనానికి ఆరంభం. తదుపరి వాళ్ళు 100 ఎకరాల్లో కార్పొరేట్ వ్యవసాయం చేస్తారు కాబట్టి దానికి సంబంధించినటువంటి లోన్స్ మొత్తం బ్యాంక్స్ వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అంటే మన దగ్గర నుంచి తీసుకుంటున్నటువంటి డబ్బుని బ్యాంకులో ఉన్నప్పుడు ఆ డబ్బు కార్పొరేట్కి లోనుగా ఇవ్వడం జరుగుతుంది. అలానే పెద్ద మొత్తం మీద వ్యవసాయం చేస్తాడు కాబట్టి యాంత్రీకరణకే మొగ్గు చూపుతాడు. డ్రోన్లతో స్ప్రేయింగ్ చేయటం కావచ్చు, ట్రాక్టర్స్తో విత్తనాలు ఇవ్వటం కావచ్చు, ఇలా ఈ రకంగా ప్రయోజనాలు చేసినప్పుడు వాళ్ళు యాంత్రీకరణ వైపు మొగ్గు చూపినప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకి ఉపాధిని కోల్పోవడం జరుగుతుంది. తదుపరి పంట పండిన తర్వాత మనుషులతో సంబంధం లేకుండా యాంత్రీకరణ ద్వారా పంటను సేకరించడం జరుగుద్ది. పంటను సేకరించేటప్పుడు కూడా మనుషులతో సంబంధం ఉండదు. ఎందుకంటే ఎక్కువ మొత్తం విస్తీర్ణంలో కార్పొరేట్ వ్యవసాయం చేసినప్పుడు యాంత్రీకరణకే మొగ్గు చూపినప్పుడు ఈ రకంగా జనాభాలకి సంబంధించినటువంటి జీవనోపాధి కోల్పోవడం జరుగుతుంది. ఇది మొదటి టాస్క్. జీవనోపాధి ఈ రకంగా దెబ్బతింటుంది. ఇక రెండవది, ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఒక పక్క పనులు లేక ఆర్థికంగా చితికిపోతారు. రెండో పక్క ఈ కార్పొరేట్కి సంబంధించిన శక్తులు ఏవైతే ఉన్నాయో పండిన పంటని గవర్నమెంట్కి సంబంధించినటువంటి వేర్ హౌస్లో కావచ్చు, లేకపోతే ప్రైవేట్కి సంబంధించినటువంటి వేర్ హౌస్లో కావచ్చు వాళ్ళు నిల్వ పెట్టుకుంటారు. ఎందుకంటే బ్యాంకర్స్ ద్వారా లోన్లు తీసుకొని వీళ్ళు వ్యవసాయం చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దాన్ని ఆ రకంగా నిల్వ చేస్తారు. నిల్వ చేసిన పంట మీద కూడా బ్యాంకర్స్ దగ్గర నుంచి లోన్ తీసుకుంటారు ఈ యొక్క ఖర్చులకు వాళ్ళు. ఆ రకంగా వాళ్ళు పండిన పంట మీద కూడా లోన్ తీసుకొని ఆర్థికంగా వెసులుబాటు కలిగించుకుంటారు. తదుపరి వాళ్ళకి కృత్రిమ సృష్టి, డిమాండ్ని కృత్రిమంగా సృష్టిస్తారు. ఎప్పుడైతే డిమాండ్ రైతులు, సన్నకారు రైతులు ఏంటంటే తడవకొకలు అమ్ముకుంటూ వెళ్తారు కాబట్టి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. అలా కాకుండా వీళ్ళు యాంత్రీకరణ ద్వారా ఒకేసారి అమ్ముకోవడానికి వాళ్ళు స్టోరేజ్లో నిల్వ ఉంచినప్పుడు ప్రజలకి డిమాండ్ ఏర్పడుతుంది. ఒక్కసారిగా డిమాండ్ను సృష్టించి దానికి తగ్గట్టు వాళ్ళు అధిక ధరలకు అమ్ముకున్నప్పుడు ప్రజలకి ఆర్థిక భారం పడుతుంది. ఒక పక్క పనులు లేక ఆర్థికంగా దెబ్బతిని, రెండో పక్క కొనుగోలు శక్తి లేక కొనుగోలు చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు కుటుంబాలు చిన్నాభిన్నమైపోయి తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా దానికి సంబంధించి రసాయనిక ఎరువులు కావచ్చు, లేకపోతే వేరే రకానికి సంబంధించిన ఏదైనా సరే కార్పొరేట్గా ఉన్నప్పుడు బల్క్గా పై స్థాయి నుంచే తీసుకుంటున్నప్పుడు కింద స్థాయిలో ఉన్నటువంటి చిన్న స్థాయి వ్యాపారస్తులు దెబ్బతింటారు. ఇలా అన్ని రకాలుగా ఏ రకంగా చూసుకున్నా సరే ఇప్పుడున్నటువంటి చిన్నకారు రైతులు వ్యవసాయం చేస్తున్నప్పుడు భారతదేశం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, అన్ని రకాల ప్రజలకు జీవనోపాధి కలుగుతుంది. అలా కాకుండా ఒక్కసారిగా ఈ యొక్క కార్పొరేట్ శక్తులు కనుక ఎంటర్ అయినప్పుడు ఈ రకంగా సామాన్య యొక్క ప్రజల యొక్క జీవన విధానాలు దెబ్బతిని ఆర్థిక భారం, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు తీవ్రంగా దెబ్బతిని కొనుగోలు శక్తి కూడా తగ్గిపోయి తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలందరూ ఒకసారి గమనించాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలానే
ఎవరైతే సొంత భూములు ఉన్నారో వాళ్ళు వాళ్ళ పొలాలు కార్పొరేట్లకు లీజుకి ఇచ్చి దాంట్లోనే జీతగాళ్ళుగా పనిచేయాల్సిన పరిస్థితుల్లోకి ఈ రోజున మన రాష్ట్రం కావచ్చు, మన దేశం కావచ్చు, వ్యవసాయ రంగం వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఇప్పుడు ఉన్నటువంటి సేంద్రీయ పద్ధతులు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కాపాడుకుంటేనే మన రాష్ట్రం కావచ్చు, మన దేశం కావచ్చు, ప్రజలందరికీ హ్యాపీగా ఉంటుంది. ప్రజలందరి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. తప్పితే ఈ వ్యవస్థలను కనుక మీరు నిర్వీర్యం చేసినట్లయితే తప్పనిసరిగా రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగం కార్పొరేట్ కబంధ హస్తాల్లో చిక్కుకుంటుంది. దాంతోపాటుగా రాబందుల యొక్క దాడికి దేశంలో ఉన్న చిన్నకారు ప్రజలందరూ విలవిల్లాడిపోతారని ఈ వీడియో ముఖంగా తెలియజేసుకుంటూ, నా వీడియోలో ఏదైనా తప్పులుంటే క్షమించండి. నా వీడియో కనుక నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.